ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Different concepts తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మిష్మార్ట్ మ్యాన్ along with his team. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. నమస్తే సార్, మాది పెద్ద స్పోర్ట్స్ ఫ్యామిలీ. నేను పెద్ద స్పోర్ట్స్ కోచ్ని. మా తాతగారు ఆటగాడు, మా నాన్నగారు ఆటగాడు, నేను ఆటగాడిని. ఇగో మా ఆవిడ టెన్నిస్ ప్లేయర్ సార్. మొత్తానికి ఆటగాళ్ళే అందరూ. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక 3 కారణాలు చెప్పండి. మగాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి 3 కారణాలు ఏమి ఉండవే, 3 కారణంగా ఉంటది. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? నాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసా? బయటికి వెళ్తే 100 మంది అనుకొస్తున్నారు, నేను ఇల్లు తుడుస్తుంటే 100 మంది వస్తున్నారు, నేను కోర్టుకెళ్ళి గేమ్ ఆడుతుంటే 100 మంది వస్తున్నారు. అసలు ఈ ఫాలోయింగ్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఇలా డ్రెస్సులు తగ్గించకూడదమ్మా, ఫుల్ గా వేయాలి. నేను చాలా కష్టపడి ఓ 3 కన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్లే. వాళ్ళు వస్తారు, ఒకసారి వాళ్ళని చూడండి మీరే. మాదంతా గేమ్స్ ఫ్యామిలీ అన్నమాట. నువ్వు ఏ ఆట ఆడతావు? కబడ్డీ. కబడ్డీ. చెల్ కబడ్డీ అంటే ఏంటో చెప్పు. అవతల మనం ఇచ్చాడనుకో, ఆడి సెల్ నంబర్ నేను తీసుకొని నా సెల్ నంబర్ ఆడికిస్తా, అదే చెల్ కబడ్డీ. మన చిన్నది ఇరగదీస్తుంది ఈ మధ్య. అవునా? ఏం ఆట ఆడుతుంది మంది? కో ప్లేయర్ అన్నమాట. ఇది కొట్టి నాకు ఇలా వాసిని, మీరు తప్పుగా ఏమనుకోవద్దు. నానా సన్, ఏ గేమ్ ఆడతావు నువ్వు? www.com. అది www.com కాదురా, WWE రాది, WWE రాది. నానా, నా పేరు ఈ బాబు కాకుండా ఖాళీ అని పెట్టొచ్చు కదా WWE లో. నేను మామూలుగా ఖాళీ అనే పెట్టానండి, ఎందుకంటే జబర్దస్త్ తర్వాత మనోడు మొత్తం ఖాళీగానే ఉంటాడు, అందుకే ఖాళీ అని పెట్టాను. మన స్పోర్ట్స్ ఫ్యామిలీ అని చెప్పేసి మన ఇంటికి ఎవరో సంబంధాలు కూడా రావట్లేదు. నీకు అందుకే వారం నుంచి ఒక అతన్ని పిలిపిస్తున్నాను. అసలు నేను కబడ్డీ ఆడను నాన్న. ఎందుకు? స్కిట్ చేయడానికి కాళ్ళు పట్టుకోవాలి, కబడ్డీలో కాళ్ళు పట్టుకోవాలి. ఏం కాదమ్మా, అలా కాళ్ళు పట్టుకునే ఇక్కడ దాకా వస్తాం. మొన్న కూడా నేను కాళ్ళు పట్టుకున్నా, ఎవరికైనా తెలిసిందా? వారం నుంచి అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారి ట్రీట్మెంట్ ఎలా ఉండాలో తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? లోపలికి వెళ్దాం. పదండి. అల్లుడు గారు వచ్చే టైం ఎంత? అమెరికా నుంచి ఇండియాకి వచ్చా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, ఎస్కోజ్ మీ. హలో, మనిషికి అనబాటు దెబ్బ తగిలింది. హలో, ఎస్కోజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఎట్లాగారు? సారీ అల్లుడు గారు, మా పిల్లలకి తెలియక ఏదో. ఎవరు? అమ్మాయ్యా? అమ్మాయి కాదు, అత్తది. అత్తే ఎలా ఉందంటే పిల్ల ఎలా ఉండిద్దో. ఇంకో పిల్ల ఇలాగే ఉంటది. అల్లుడు గారు ఫారెన్ నుంచి వచ్చారు, అలా కంగారు పెట్టుకోవద్దు, వెళ్ళి టీ తీసుకురాపోండి. ఓకేనా? బ్రదర్ ఇన్ లా ఫ్రమ్ దిస్ విల్లా. అమ్మాయి టీ తీసుకొచ్చింది, టీ తీసుకోండి. కబడ్డీ 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 కబడ్డీ. ఏం టీ వచ్చి కబడ్డీ అంటుంది. అంటే కబడ్డీ ప్లేయర్ కదండి, అలాగే ఇచ్చింది అనమాట. మీరు కూడా అలాగే తీసుకోవాలి. తాగండి. ఇవన్నీ కాదండి. మా అమ్మాయి నచ్చిందా లేదా మీకు? నచ్చింది. కానీ ఇగో మా ఇంట్లో ఒక షరత్ అండి. మాది స్పోర్ట్స్ ఫ్యామిలీ. మా కొడుకు WWE ఛాంపియన్. మా కొడుకుతో ఆడి గెలిస్తేనే మా అమ్మాయిని ఇస్తాం మీకు. ఓకే నాన్న, రెడీ? ఐ యామ్ రెడీ. యు మస్ట్ విన్ ద గేమ్. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, WWE ఛాంపియన్షిప్ జగ్గంపేట దుర్గారావు అండ్ బాబులేని బాబు ఇద్దరు ఛాంపియన్షిప్ కోసం రెడీయా? రెడీ.
ఉన్నావా? ఉన్నా బెస్ట్ అనుకుంటా. అసలు నేను చేసుకోండి సార్, నా వల్ల కాదు. నేను పారి నుంచి వచ్చి వాళ్ళతో నేను తన్నులు తినేదండి. అసలు నేను చేసుకోండి. సార్ నాకొద్దు ఈ సంబంధం. అమ్మా మనది స్పోర్ట్స్ ఫ్యామిలీ, నీకు తెలుసు కదా. అందుకే నిన్ను చూసుకోవటానికి రాజు యాదవ్ వస్తున్నాడు అనమాట. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఆల్రెడీ హీరోగా చేస్తాను. ఈ ముక్కు ముఖం పచ్చడి అయితే ఎలా చెప్పు నెక్స్ట్ సినిమాకి? ఓకే, పచ్చడి నీకే ఎత్తాను, ఇడ్లీ వేసి తిందు గాని. అసలు బాబు లేని బాబు ఈ ఫోకస్ నాటు హిమ్. ఓకే, మా చెల్లెలు చేసుకో, నేను ఒప్పుకుంటా. మీ పెద్ద సిస్టర్ ని. షీ ఈజ్ ఆల్సో మై డాటర్. యువర్ ఫ్యామిలీ. చిన్నప్పుడు తప్పిపోయింది. చిన్నప్పుడు తప్పిపోయింది మా ఫ్యామిలీ. సరే మాస్టర్ మీరు పెద్దమ్మాయి నువ్వురా. బాబు నీ గ్లౌజ్ లో పెడుతున్నాను మా అమ్మాయిని, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ రాజు యాదవ్, కాపాడావు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి స్టార్ట్ చేద్దాము. చాలా బాగుందండి, వెరీ హిలేరియస్. త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. కృష్ణ భగవాన్ గారు. ఎమాన్యుల్ బాగుంది, మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ బాగుంది. ఫ్రేమ్ బాగుండడం కాకుండా అందులో బొమ్మ కూడా బాగుండాలి కదా, అది కూడా బాగుంది. గుడ్. ఖుష్బు గారు. వెరీ నైస్ స్కెట్ ఇము, చాలా బాగుంది. థాంక్యూ మ్యామ్. అండ్ అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ రాజు యాదవ్ టీమ్, అన్న శ్రీనన్న అండ్ చారీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. జబర్దస్త్ కి ఎంత మంది వచ్చినా మాకైతే ఇన్స్పిరేషన్ నిజంగా శ్రీనన్నే.